ఏదో ఒక XYZ అనే ఒక క్వశ్చన్ ఉంటే ఆ XYZ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి ఓకే. అప్పుడప్పుడు మీరు హ్యాకథాన్స్లో చార్ట్ బోర్డ్స్ అయినా ప్రిపేర్ చేశారు. హ్యాకథాన్లో చార్ట్ బోర్డ్స్ చెప్పేసారు. సపోజ్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ అయినా ఉంటుంది, ఎంక్వైరీకి పక్కన Q&A వస్తుంది అవునా. సో అదొక చార్ట్ బోర్డ్. అదేమవుతుందంటే ఎవరో ఇంటర్ఫీరెన్స్ అవుతుంది. కొన్ని టైప్ ఆఫ్ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. బై డిఫాల్ట్గా నేను ఒక టీవీ కొన్నాను అనుకోండి ఓకే. ఆ టీవీకి సంబంధించిన రిప్లైకి సంబంధించిన క్వశ్చన్ దాన్ని అడగాలి. సో అక్కడ ఒక చార్ట్ బోర్డ్ ఉంది. ఆ చార్ట్ బోర్డ్లో నేను సింపుల్గా ఏం చేస్తాను, మై టీవీ అండ్ సో ఇష్యూ ఇష్యూ ఉంది, ఇట్ విల్ బి హౌ ఇట్ విల్ బి రిజాల్వ్ అని చెప్పేసి అనుకుంటాను. అదేమో కొన్ని టిప్స్ చెప్తుంది కదా. ఆ టిప్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చాయంటే నేను ఆ టిప్స్ నేను హ్యాండిల్ చేస్తే సరిపోతుంది ఓకే. అర్థమవుతుంది. సో ఆ టిప్స్ని ఒకటే నేను ఏదో స్విచ్ అవుట్ చేసి స్విచ్ ఆన్ చేయమనో, లేకపోతే ఏదో HDMI కేబుల్ని మళ్ళీ రెక్టిఫై చేయమనో, లేకపోతే కొత్త రీప్లేస్ కూడా చేయమనో ఏదో వచ్చింది అనుకోండి. సో ఐ కెన్ సింప్లీ రీప్లేస్ ద పర్టికులర్ ఐటమ్. ఆ ఒక్క వైర్ని నేను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మేబీ దిస్ విచ్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కేస్ అని అనుకుంటే ఇట్స్ ఓకే. అర్థమవుతుంది. అలాంటి చార్ట్ బోర్డ్స్ అయిపోతూ ఉంటుంది కదా అవునా. సో అదేం చేస్తుంది, కొన్ని సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్కి కొన్ని సార్ట్ ఆఫ్ ఆన్సర్స్ అని చెప్పేసి డిఫైన్ చేసింది. అంటే ఇప్పుడు మనం ఈరోజు చిన్న ట్రూత్ టేబుల్ అనేది విన్నారు ఎక్కడ. ట్రూత్ టేబుల్స్ ఉన్నారు ఏమో దాంట్లో ట్రూత్ టేబుల్స్ ఒక సపోజ్ మీరు పై వాల్యూ కావాలని ఏం చేస్తున్నాం చెప్పండి, 22/7 అని చెప్పేసి. సో 1.4434 సంథింగ్ అనుకుంటుంది అంతేనా కాదు. సో అలాగా కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా మనకి. సో ఆ కొన్ని వాల్యూస్ ఒక ట్రూత్ టేబుల్ బట్టి ఇది వస్తే కనుక దీని వాల్యూ ఇది అని చెప్పేసి మనం ఒక డిఫైన్ చేసుకున్నాం అవునా. అలాగే కొన్ని కెమిస్ట్రీలో మనం చేస్తున్నాం కొన్ని వాల్యూస్ డిఫైన్ అవుతాం. ఈ కాంబినేషన్స్ కావాలంటే ఇది కావాలి అవునా. సో లేకపోతే ఒక ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సంబంధించిన ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పెంటా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ట్రై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం అవునా. అంటే పెంటా అంటే ఎన్ని అవుటర్ స్ట్రింగ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే బై డిఫాల్ట్ అంతా ఉంటాయి కదా మన. అంటే ఒక ట్రూత్ టేబుల్ చేసుకుంటే ఏమవుతుంది, సింపుల్గా అయిపోతుంది కదా. సో అలాగ ఒక ట్రూత్ టేబుల్ చేసుకునేనా సరే మనం ఏం చేస్తాం, ఈ టైప్ ఆఫ్ కేసెస్ వస్తే కనుక ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ కానీ ఫామ్ చేయాలి ఓకే. సపోజ్ ఇంటర్నెట్ పని చేయలేదు అనుకోండి ఓకే. ఇక్కడ పని చేయలేదు అనుకోండి ఓకే. మీరు వెబ్సైట్కి వెళ్ళి ఒక వెబ్సైట్ google.com అనుకుంటారు. ఏమని వస్తుంది అక్కడ, ఏ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది, ఇంటర్నెట్ పని చేయలేదు ఏ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఇంటర్నెట్ చాలా బాగుంది, అక్కడ మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ టెంపరీగా హోల్డ్ పని చేయలేదు లేకపోతే క్లోజ్ చేసేసారు, ఏమవుతుంది, సేమ్ పోరాటం వస్తుంది. ఎందుకు, సర్వర్లో నువ్వు ఎంటర్ చేసి రీచ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ రియాక్ట్ అవునా. సో అది రియాక్ట్ అవ్వకుండా ఉన్నాయి ఏదైనా సరే అది 404 అనేది డిపెండ్ చేస్తుంది. సర్వర్ నాట్ రీచబుల్, ఇంటర్నెట్ నాట్ కనెక్టెడ్ ఇలా అంతేనా కదా. లేకపోతే ఇంటర్నెట్ వాజ్ ఇంటరప్టెడ్, వీటన్నిటికీ కామన్ ఎర్రర్ వస్తుంది అవునా. అంటే 404 అనేది ఒక కామన్ ఎర్రర్ అర్థం కదా. అంటే ట్రూత్ టేబుల్లో నాకు ఏం వేస్తున్నాను, ఎర్రర్ రావడానికి వెబ్ పేజ్లో ఎర్రర్ రావడానికి నేను ఏం చేశాను, సర్వర్ రీచ్ అంటే కొన్ని సార్ట్ ఆఫ్ ఎర్రర్స్కి కొన్ని సార్ట్ ఆఫ్ ఆన్సర్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి. దానికి అది మనం ఇచ్చేస్తే సరిపోతాం. మెషిన్ లెర్నింగ్ అర్థంలో స్టార్టింగ్ స్టేజ్ ఈ విధంగా ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఉండాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అవ్వాలని చెప్పేసి బై డిఫాల్ట్ అంతేనా. అంతేనా. ఇప్పుడు నేను కూడా ఇందాక ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ కనుక రేస్ అవుతుంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది, ఈ అవుట్పుట్ని నువ్వు ఈ విధంగా రియాక్ట్ అవ్వాలని చెప్పేసి అలాగే రియాక్ట్ అయింది ఓకేనా. సో మెషిన్ అనేది దాని అంతటి ఎనలైజ్ చేయడం మొదలుపెట్టి దేని నుంచి నేను ఇచ్చిన ప్రీవియస్ డేటాను బేస్ చేసుకుంటుంది అంతేనండి. సో ప్రీవియస్ డేటాను బేస్ చేసుకుని అది అవుట్పుట్ ఇచ్చింది అంటే ప్రిడిక్ట్ చేసినట్టే కదా. కానీ ప్రిడిక్షన్లో ఎంత యాక్యురసీ మెయింటైన్ చేసింది, నీకు ఎంత దాకా అది జస్టిఫికేషన్ ఆన్సర్ ఇచ్చింది అనేది మ్యాటర్. నా ఎంత ఖర్చులేదని ఇక్కడ 79%, కానీ ఇంత యాక్యురసీ మెయింటైన్ చేస్తేనే మంచిది ఓకే. 79 చాలా తక్కువ, ఎందుకంటే 21% లాస్ ఉంది
100 డేటాబేస్ ఇచ్చాను. ఆ 100 డేటాబేస్ని కంపారిజన్ చేస్తే ఈ అవుట్పుట్ ఇవ్వాలని. అదే 10,000 ఇస్తే ఇంకా యాక్యురసీ మెయింటైన్ అవుతుంది కదా. అదే 1 lakh డేటా ఇస్తే ఇంకా యాక్యురసీ మెయింటైన్ అవుతుంది కనుక అంటే నాకు ఇచ్చే అవుట్పుట్ హైయెస్ట్ యాక్యురసీ ఆ ప్రిడిక్షన్ వాల్యూ ఉండాలి అంటే ఓన్లీ డిపెండ్స్ ఆన్ అసైనింగ్ ఆఫ్ ద డేటా ఇన్ ఏ బల్క్ అమౌంట్లో ఇస్తేనే బెటర్. కానీ బల్క్ అమౌంట్లో ఇస్తే నాకు సరిపోతుందా? ఎక్కడ స్టోరేజ్ అవ్వాలి? నా ల్యాప్టాప్లో స్టోరేజ్ అవ్వాలంటే ఓల్డ్ టైం నా మొబైల్ చేయాలంటే ఇంకా లాట్ మెనీ టైం పెట్టడం అంటే మధ్యలో వేరే ఏదో పెట్టాను ఆ మెకానికల్ సర్వర్స్ అంతేనా. ఆ సర్వర్లో యాడ్ చేసుకుంటే ఏమవుతున్నాను వెన్నెవర్ ఐ చెప్పారు ఐ సింప్లీ క్వశ్చన్ చేస్తాను. ఆ క్వశ్చన్ సంబంధించిన డేటాబేస్ అంతా కలెక్ట్ అయ్యి దాన్ని అనలైజేషన్ చేసి నాకు అవుట్పుట్ ఇచ్చేస్తున్నాను. అదే పార్టీ ఓకేనా. సో ద ఫార్మర్ యాక్టివిటీ ఈస్ క్లాసిఫికేషన్ బై ద లాటర్ ఈజ్ రిగ్రెషన్ ఓకేనా. అంతకు ముందంతా ప్రిడిక్షన్ క్లాసిఫికేషన్ జరుగుతుంది. తర్వాత లాటర్ ఈజ్ రిగ్రెషన్ మెథడ్స్ అనేది స్టార్టింగ్ క్లాసిఫికేషన్ అనేది జరిగింది. మెషిన్ అనేది ఇక్కడ చెప్పండి. ద ఫార్మర్